ఈ లోకంలో నిన్ను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనకేమి ఒరిగేది లేదు. కానీ నువ్వు గొప్పోడివి, నువ్వు అది అని ఎవరు మనల్ని పొగిడినా పొగడకపోయినా మనకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను శబాస్ అనాలి, అందరూ నన్ను చూసి గర్వించాలని మనం ఉప్పొంగిపోతాం, హెచ్చించుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడంటున్నాడు. అలాగే ఈ లోకంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనకేమీ అవసరం లేదు. కానీ దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు మనల్ని చూసి శబాస్ అనాలి, దేవుడు మనల్ని అత్యున్నత స్థానంలో హెచ్చించాలి. దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తే ఎవరూ తగ్గించేవారు ఉండరు. అందుకే దేవుని చేత మనము ధన్యులము, శబాస్, గొప్పవాడివి అనిపించుకోవాలి. ఆమేన్. గాడ్